హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. మన భారతీయులు ఉన్నత చదువు, ఉద్యోగాల కోసం మరియు స్థిరపడేందుకు అమెరికానే ఎక్కువగా ఎంచుకుంటారు. కొంతమందికి అయితే అమెరికా వెళ్ళడం అనేది డ్రీమ్. మన పేరెంట్స్ కూడా పై చదువులకు అమెరికాకు పంపిస్తుంటారు. ఆర్థిక పరంగా బలంగా లేకపోయినా కూడా యుఎస్కు పంపించాలని ఆశపడుతుంటారు. అక్కడే చదువుకుని ఉద్యోగం చేస్తూ తమను కూడా ఏదో ఒక రోజు విమానం ఎక్కిస్తాడని ఆశపడే తల్లిదండ్రులు కూడా ఉంటారు. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక అమెరికా అంటేనే వామ్మో వద్దు బాబు అంటున్నారు. వీసాలపై నిబంధనలతో విసిగిపోయిన చాలామంది విద్యార్థులు ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. ఇవి చాలమన్నట్లుగా ట్రంప్ మన ప్రవాస భారతీయులను కూడా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. ట్రంప్ భారత్పై విధించిన టారిఫ్ ప్రభావం అక్కడి భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముందుగా 25% టారిఫ్లు అమల్లోకి వచ్చినా ఇప్పటి వరకు స్టోర్లలో పాత స్టాక్ ఉండడంతో ప్రభావం పెద్దగా కనిపించలేదు. అయితే తాజాగా కొత్త సరుకులు మార్కెట్లోకి రావడంతో ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. రోజువారీ సరుకుల నుండి కిరాణా వస్తువుల వరకు అన్నీ కష్టతరంగా మారాయి. ఒక్కోసారి సులభంగా అందుబాటులో ఉండే వస్తువులు ఇప్పుడు కుటుంబ బడ్జెట్ను దెబ్బతీస్తున్నాయి. ప్రత్యేకంగా సింగిల్ ఇన్కమ్ ఫ్యామిలీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నెలవారీ ఖర్చులు భరించలేని స్థాయికి చేరుకుంటుండడంతో జీవన విధానం కఠినతరం అవుతుంది. ఇప్పుడు ఎంత ఆదా చేస్తే అంత బాగుంటుందనే ఆలోచన ప్రతి కుటుంబంలోనూ అలవాటైపోతుంది. ఇటీవల అమెరికాలోని డల్లాస్లో ఓ భారతీయ ప్రవాసి వాల్మార్ట్ స్టోర్లో ఇండియన్ ఫుడ్ ప్రొడక్ట్ ధరలను వీడియోలో చూపించగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో రజత్ అనే ప్రవాసి షెల్ఫ్లో ఉన్న రాయల్ దాల్, హల్దీరామ్ స్నాక్స్, పార్లే బిస్కెట్లు, మసాలాలు, సాసులను చూపిస్తూ వాటి ధరలను వెల్లడించారు. 1 కిలో పప్పు $4, అంటే మన కరెన్సీలో 330 నుండి 350 వరకు. అదేవిధంగా హల్దీరామ్ కట్టా మీఠా, ఆలు భుజియా $4, పార్లే హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు $4.5, అంటే సుమారు $370గా చెప్పుకోవచ్చు. ఈ ధరలు చూస్తే భారతీయ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. భారతదేశంలో 20కి దొరికే బిస్కెట్లు అక్కడ 320, అర్ధ కిలో పప్పు దాదాపు $400 అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులకు ఈ వీడియో ఒక కనువిప్పు కావాలి. అక్కడ ఆదాయం ఎక్కువ ఉన్నట్లే ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో జీవితం బయటికి నాగరికంగా విలాసవంతంగా కనిపించినప్పటికీ ప్రతిదానికి ఒక ధర ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ట్రంప్ ప్రభుత్వం సమయంలో పన్నులు పెరగడం, రవాణా ఖర్చుల వల్ల భారతదేశంతో పోలిస్తే అమెరికాలో భారతీయ ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. విదేశాలకు వెళ్ళలేక బాధపడేవారు కొంచెం ఆలోచిస్తే ఈ వాస్తవం అర్థమవుతుంది. ఈ ధరలు ప్రవాస జీవన వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో జీతాలు ఎక్కువైనా ఖర్చులు కూడా అంతే ఎక్కువ. పైగా టారిఫ్లు, రవాణా ఖర్చులు, దిగుమతి పన్నులు ఇవన్నీ కలిసి వస్తువులను మరింత ఖరీదైనవిగా మారుస్తాయి. మన దేశంలోనూ సులభంగా దొరికే వస్తువులు అక్కడ లగ్జరీగా మారిపోతాయి. కాబట్టి విదేశాల్లో జీవితం వెలుగులు మాత్రమే కాదు, వెనక భారం కూడా ఎక్కువే అనే విషయం ఈ సంఘటన మరోసారి నిరూపించింది.